భక్తి నిలయం ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదాంబోజ వదనాంబుజే సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. భక్తి నిలయం ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ రోజున ప్రదోషకాలం అంటే ఏమిటి, ప్రదోషకాలంలో మనం ఏం చేయాలి అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. ప్రదోషము అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత చీకటి పడడానికి, అంటే బాగా చీకటి పడడానికి ముందు కాలాన్ని ప్రదోషకాలము అంటారు. దోషము అంటే చీకటి అని అర్థం అన్నమాట. ప్రదోషం అంటే చీకటికి ముందుగా వచ్చే కాలము అని దాని యొక్క అర్థం. కాబట్టి ఈ ప్రదోషకాలం చాలా పవిత్రమైనది, పుణ్యమైనది, విశేషమైనది కూడా. ప్రతిరోజు కూడా మన క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ ఉంటుంది. సూర్యాస్తమయం 5:30 అంటే 5:30 తర్వాత నుంచి 45 నిమిషాలు ఈ యొక్క కాలం పాటు ప్రదోషకాలము అంటారు. ఈ యొక్క ప్రదోషకాల సమయంలో ఏమి చేస్తే మంచిదే అంటే ఏమి చేసినా మంచిదే. అంటే దీపారాధన చేయడం, శివాలయంలోకి వెళ్ళి శివనామస్మరణ చేయడం, శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం, ఏదైనా దేవాలయానికి వెళ్ళి మన ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఉండడం, అదేవిధంగా ఇంటి దగ్గర తులసి కోట దగ్గర దేవుడి మందిరంలోనూ శుభ్రం చేసుకుని ఆ ప్రమిదల్లో నూనె ఒత్తులు వేసుకుని చక్కగా దీపారాధన చేసుకుని, తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకుని అప్పుడు మన ఇష్టదైవాన్ని కానీ కులదైవాన్ని కానీ స్మరించుకుని అటువంటి సమయంలో శివ సంబంధమైన స్తోత్రాలు, లింగాష్టకం, బిల్వాష్టకం కానీ లేకపోతే ఏదైనా సరే ఏమీ రాకపోతే ఓం నమః శివాయ అనే జపం చేసుకోవడం కానీ చాలా మంచిది. ఎందుకంటే ఈ ప్రదోషకాల సమయంలో పార్వతీ సమేతంగా శివుడు కైలాసంలో ఆనంద తాండవం చేస్తూ ఉంటాడని మిగిలిన దేవతలందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ యొక్క తాండవాన్ని చూసి ఆనందిస్తూ ఉంటారని అంటూ ఉంటారు. కాబట్టి ఈ ప్రదోషకాలం చాలా విశేషమైనది. కాబట్టి ఇటువంటి సమయంలో ప్రదోషకాల సమయంలో దీపారాధన చేయడం కానీ, పూజ చేసుకోవడం కానీ, దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయడం, మన పేరు మీద పూజ జరిపించుకోవడం కానీ, శివాలయంలో దీపారాధన చేయడం చాలా విశేషమైన ఫలితాన్ని కలగజేస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ ప్రదోషకాల సమయంలో చేసే దీపారాధన, పూజ, జపము, దానము అన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని మనకి కలుగజేస్తాయి. కాబట్టి ప్రదోషకాలం ప్రతిరోజు వస్తుంది. అదేవిధంగా పున్నమి ముందు, అమావాస్య ముందు వచ్చే ప్రదోషకాలం చాలా విశేషమైనది అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క కాలాన్ని మనం సద్వినియోగం చేసుకుని ఆ కాలంలో మనం పూజ కానీ, దీపారాధన కానీ, దైవనామస్మరణ కానీ, దేవాలయ సందర్శనం కానీ చేసినట్లయితే మనకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ప్రతిరోజు వచ్చే ఈ యొక్క కాలాన్ని పున్నం ముందు, అమావాస్య ముందు, త్రయోదశి నాడు, చతుర్దశి నాడు వచ్చే ప్రదోషకాలం చాలా విశేషమైనది. కాబట్టి ఈ యొక్క ప్రదోషకాలాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ప్రతి నిత్యము కూడా వీలై అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రదోషకాల సమయంలో శివనామస్మరణ చెయ్యండి, దీపారాధన చెయ్యండి, ఇంట్లో దీపారాధన చేసుకోండి. కాబట్టి ఈ యొక్క ప్రదోషకాల సమయాన్ని, ఈ విశేషమైన పర్వదినం లాంటి ఈ మంచి సమయాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ప్రదోషకాల సమయంలో దేవతారాధన, మళ్ళీ దీపారాధన, దైవనామస్మరణ, దేవాలయ సందర్శనం ఇవన్నీ కూడా చాలా మంచివి. కాబట్టి ఈ యొక్క ప్రదోషకాల సమయంలో నేను చెప్పిన పరిహారాలు పాటించి ఇంట్లోనైనా, గుడికి వెళ్ళడం కుదరకపోతే ఇంట్లోనైనా ఈ యొక్క దీపారాధన, దైవనామస్మరణ చేసి ప్రదోషకాలాన్ని సద్వినియోగం చేసుకుని మీరందరూ కూడా ఈ యొక్క శివుని యొక్క అనుగ్రహాన్ని పొందాలని, మీరెప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.